నేను డాక్టర్ ఎండిపి రాజా, హితం ఆయుర్వేదిక్ యానోరెక్టల్ ఇన్స్టిట్యూట్ నుంచి. ఐఎమ్ అన్ ఆయుర్వేదిక్ ప్రాక్టాలజిస్ట్. మనకి యానల్ ఫిషర్ జనరల్గా వెరీ కామన్గా కనపడే ప్రాబ్లం యానల్ ఫిషర్. యానల్ ఫిషర్ అంటే అక్కడ కోసుకుపోయిన గాయం. సపోజ్ మీకు గనక పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ ఉంటుంది, బ్లీడింగ్ ఉన్నా లేకపోయినా పెయిన్తో పాటు మంట కూడా ఉంటుంది. కామన్గా ఇది యానల్ ఫిషర్. మొట్టమొదటిసారి కనుక మీకు ఆ పెయిన్ వస్తే ఇమ్మీడియట్గా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి. ముందు ఒక స్మూత్ లాక్సేటివ్ తీసుకోండి. మోషన్ ఫ్రీ అయిపోగానే తగ్గిపోయింది, ఇబ్బంది ఏం లేదు, పర్వాలేదు. కానీ మీకు ఆ ప్రాబ్లం ఇంకా పర్సిస్ట్ అవుతుందో అంటే మాత్రం మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి. ఒకవేళ ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది, 2 నెలల తర్వాత కూడా మీకు పర్సిస్టెంట్గా ఉంది, దానికి తప్పనిసరిగా సరైన స్పెషలిస్ట్ అవసరం పడతారు. చూసుకొని మనం ఫిషర్ని గనక హీల్ చేయకపోతే, ఆ ఫిషర్ గనక ఇన్ఫెక్ట్ అయితే మనకు ఫిస్టులా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఫిషర్ మనం ఎర్లీ ఫేజ్లో ఐడెంటిఫైగా చేయగలుగుతామో దాన్ని చక్కగా మందులతో నయం చేసుకోవచ్చు. ఆయుర్వేదిక్లో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ లోకల్ అప్లికేషన్ ఆయిల్స్ అండ్ గురుతమ్స్ అంటాం, అంటే నెయ్యి లాంటి మందు. సో అట్లాంటి దాన్ని పెట్టుకోగలిగితే చక్కగా అది ఫస్ట్ స్టేజ్లో హీల్ అయిపోతుంది. 2 నెలల తర్వాత కూడా ప్రాబ్లం ఉంది, ఇది మానట్లేదు, వేరే చోట చూయించుకున్నారు, తగ్గలేదు, డోంట్ వరీ. ఈ కింద హితం ఆయుర్వేదిక్ హాస్పిటల్కి సంబంధించిన నెంబర్ ఇవ్వబడుతుంది. మీరు కాంటాక్ట్ చేసి మీరు వచ్చి పర్సనల్గా కలవండి, చూసి దాన్ని చక్కగా నయం చేసుకోవచ్చు.